అర్జున్ కు ఉచ్చు మరింత బిగుస్తోంది. సీఎం అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ అల్లు అర్జున్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తెలంగాణ మంత్రులు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు అల్లు అర్జున్ తీరును తీవ్రంగా తప్పుపడుతున్నారు. ఇది కేవలం బాధ్యత లేకుండా వ్యవహరించడం వల్లనే జరిగింది అనేది క్లారిటీగా మీకు విజువల్స్తో సహా నిన్న పోలీస్ డిపార్ట్మెంట్ ఎందుకు చూపించాల్సి వచ్చిందంటే, దీన్ని చూపించాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ కేసు ఫైల్ అయింది. ఇదే అల్లు అర్జున్ గారు మంచిగా ఆ రోజు ఏ రోజు అరెస్ట్ అయ్యి బయటకు వచ్చిన రోజు ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్ లెక్క మాట్లాడాడు. జైలు నుంచి విడుదలైనప్పుడు ఏమన్నాడు, నేను మాట్లాడా మర్యాదగా ఉండదు, ఎందుకంటే నేను చట్టాన్ని గౌరవిస్తున్నా, చట్టం తీసుకున్న నిర్ణయంలో నన్ను అరెస్ట్ చేసిర్రు, నేను దీని గురించి తప్పుగా మాట్లాడొద్దని చెప్పి పోయిన వ్యక్తి ఇలా రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మళ్ళీ ఆ సమస్య రేవంత్ రెడ్డి గారు అన్ని విషయాలు మాట్లాడుతూ అటు ఎంఐఎం అడిగిన ప్రశ్నకు జవాబిస్తూ వాస్తవాలు తెలంగాణ ప్రజలకు చెప్పే ప్రయత్నం చేసిండు. వాస్తవం ఏంది, ఇప్పుడు ఈరోజు ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం సామాన్య కుటుంబంలో నుంచి వచ్చిన ప్రతి తెలంగాణ బిడ్డ హర్షిస్తున్నారు. ఎందుకంటే ఈ వెలుగు జిలుగుల మధ్యలో జిగేల్మంటూ మెరిసే సినిమా తారల పక్షం వహించకుండా 30,000 రూపాయల జీతం తీసుకొని 3,000 రూపాయల 3 టికెట్లు 9,000 రూపాయల టికెట్ తీసుకొని వచ్చి ఆ యాక్టర్ను బతికించడానికి వచ్చి సినిమా చూస్తున్న ఒక మధ్యతరగతి కుటుంబం పక్కన మా ముఖ్యమంత్రి గారు నిలబడ్డారు. ఎన్ని ఒత్తిళ్ళు వచ్చినా అదరక బెదరక మా ఆలోచన ఏంది అనేది శాసనసభ వేదికగా చాలా స్పష్టంగా చెప్పిండ్రు. అయినా సరే రాజకీయాలు చేయాలి అని చెప్పి ఎవరైనా నాయకులు ప్రయత్నిస్తే, ఏవైనా పార్టీలు ప్రయత్నిస్తే అది వాళ్ళ విజ్ఞతకి వదిలేస్తాం. అలాంటి వాళ్ళకి అవార్డులు రాలే జేబీపీ సినిమా లాంటి వాటికి. కానీ ఇవాళ పోలీస్ అధికారులు చట్టబద్ధంగా ఉండేటువంటి డ్యూటీలో ఉంటారు. వాళ్ళని బట్టలు నింపేసి ఒక స్మగ్లర్ పాత్రలో ఒక స్మగ్లర్ పాత్రలో ఉండేటువంటి ఒక స్మగ్లింగ్ చేసేటువంటి హీరోలు పోలీస్ అధికారులను పోలీస్ స్టేషన్లలో బయట బట్టలు నింపేసి నిలబెట్టి యథేచ్ఛగా స్మగ్లింగ్ చేసేటువంటి సినిమాలకు మాత్రం కేంద్రం నుంచి అవార్డులు వస్తున్నాయి. ఏం చేయాలి? ఇలాంటిదైనా మీరు ప్రోత్సహించేది. సినిమాను మేము గౌరవిస్తాం. సినిమాలో ఒక ఎంటర్టైన్మెంట్ పబ్లిక్ ఉంటుంది, కానీ పబ్లిక్ ఎలాంటి మెసేజ్ ఇస్తారు? స్మగ్లర్ హీరోలు అవుతారంట, ఒక అవేర్నెస్ ఇచ్చేటువంటి లాయర్లు జీరో అయితే ఎట్లా? ఒకవేళ అక్కడ స్మగ్లింగ్ జరుగుతున్నప్పుడు దాన్ని కట్టడి చేసేటువంటి పోలీస్ అధికారి జీరో ఎట్లా అవుతాడు? ఇది సమాజం